అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విలేజ్ అందాలు మారుతి. ఈరోజు పొన్నూరు ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా చాలా మందికి ఇది తెలుసనమాట. అంత ఫేమస్ ఈ టెంపుల్. మేమైతే ఇక్కడికి సండే రోజు వెళ్ళాము. రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము, కానీ ఒకసారి అందరికీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా చూస్తారని చెప్పేసి ఈ చిన్న వీడియో నేనైతే షేర్ చేస్తున్నా. మేమైతే ఇటు బ్యాక్ సైడ్ అంటే పార్కింగ్ ప్లేస్ నుంచి వచ్చాము, ఫ్రంట్ సైడ్ నుంచి రాకుండా. ఇంకా లోపలికి వెళ్ళడానికి అయితే టికెట్స్ తీసుకొని ఇంకా బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. చాలా చాలా బాగుంటుంది, చాలా పవర్ఫుల్ కూడా. చిన్నప్పుడైతే ఎక్కువ వెళ్ళేదన్నమాట. అక్కడే పొంగళ్ళు చేసుకొని అక్కడ తినేసి అన్ని ఫ్యామిలీస్ అలా వెళ్ళేది. చూసారు కదా, ఎంట్రన్స్ అవ్వడంతోనే బయట వరకు ధ్వజస్తంభం వరకు కూడా మనకి కనిపిస్తూనే ఉంటారు స్వామి. ఇంకా అభిషేకాలు అలా చేసినప్పుడైతే ఇంకా అసలుకి మన అదృష్టం అలా చూడటం కూడా. సో అక్కడ దర్శనం అయిపోగానే ఇంకా లెఫ్ట్ సైడ్లో వేయిలింగాల స్వామి టెంపుల్. ఇక్కడికి కూడా ఫుల్ కార్తీక మాసంలో అయితే ఇంకా విపరీతంగా ఉంటారు. ఇప్పుడు కూడా విపరీతంగానే ఉంటారు, కానీ ఇంకా అప్పుడు ఇంకా ఎక్కువ మంది ఉంటారనమాట. సో ఇలా ఎంటర్ అవ్వడంతోనే మనకి నందీశ్వరుడు దర్శనం ఇస్తారు. ఇంక ఇక్కడ నుంచి ఇక్కడ దండం పెట్టేసుకొని కొంచెం మనం ముందుకు వెళ్ళామంటే ఇంకా సైడ్కి వేయిలింగాలు అనమాట. ఇలా అప్పటికే కొన్ని వాటిని నీట్గా శుభ్రం చేసేసి బొట్లు అయి పెడుతూ ఉన్నారు. ఇంకా కొన్నిటికైతే శుభ్రం చేస్తూ ఉన్నారు. ఇలా అన్నీ ఉంటాయి, 1000 లింగాలు ఉంటాయి అన్నమాట. మధ్యలో శివుడిది అలా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. చాలా మహిమగల టెంపుల్ కూడా. డెఫినెట్గా ఎవరన్నా విజిట్ చేయని వాళ్ళు ఉంటే, నియర్ బై ఉండి తెలియని వాళ్ళు ఉంటే కూడా కంపల్సరీగా విజిట్ చేయండి. చాలా హిస్టరీ కూడా ఉంది. పొన్నూరుని చిన్న కాశీ అని కూడా అంటారు. ఈ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపులే చాలా చాలా ఫేమస్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా ఈ లోపలంతా ఇట్లా రౌండ్గా వేలింగాలు అనేవి కంపల్సరీగా ఉంటాయి. సో ఇదంతా కూడా ఇవన్నీ గాలి గోపురాలు. లోపలికి వెళ్తే మనకి పూజారులు కూడా ఉంటారు. వెళ్ళాలనుకునే వాళ్ళు కంపల్సరీగా వెళ్ళి విజిట్ చేయండి. సో ఇక్కడైతే చాలా మెమరీస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం ముందుకెళ్ళామంటే ఈ రావి చెట్టు దగ్గర పొంగళ్ళు అవన్నీ చేసి అందరూ ఫ్యామిలీస్ వచ్చి పొంగల్ చేసి అలా మేము వచ్చేవాళ్ళం చిన్నప్పుడు. ఇక్కడ ఈ రావి చెట్టుకి మొక్కులు ఎవరైనా ఉంటే కూడా ఈ రావి చెట్టుకి ముడుపులు కట్టేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఇదంతా కొంచెం మాడిఫికేషన్స్ అంతా అయ్యింది. అంతకుముందు ఇంతలా లేదు, ఓన్లీ చెట్టు వరకు అలా ఉండేది. చుట్టూ ఆ నవగ్రహాలు అవి పెట్టేసి ఉండేది. ఇప్పుడు అవన్నీ సపరేట్ చేసేసి పెట్టేశారనమాట. ఇక్కడ హోమాలు అలా కూడా జరుగుతాయి కదా, దానికోసం చూసారా ఇలా న్యాచురల్గా తాటాకులతో పందిర్లు వేసి అలా పెట్టారు సైడ్కి. ఈ రావి చెట్టుకి అలా ముడుపులు అలా కట్టుకునే వాళ్ళు, మొక్కులు అలా చేసుకునే వాళ్ళు కట్టుకుంటారనమాట. ఇదంతా కూడా పేడతో అలికినవి అలా అన్నీ పెట్టేసి ఉన్నాయి. ఇంక ఇక్కడ నుంచి చూస్తే గరుకుమంతుడు చాలా చాలా బాగుంటుంది. ఇదైతే చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట ఇదైతే. సో వీడియో నుంచి ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.